హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో క్యాపుచినో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈజీ వేలో చూద్దాం. దానికి మనకు కావాల్సినవి ముందుగా పాలు, పంచదార. మనం 3 కప్స్కి మేక్ చేస్తున్నాం ఈరోజు. 3.5 స్పూన్స్ షుగర్ అండ్ 3 స్పూన్స్ కాఫీ పౌడర్. ఓకే, ముందుగా మనము పాలు వేడి చేసుకుందాం. ముందుగా మనం పాలు వేడి చేసుకుంటూ అవి వేడయ్యేలోపు మనం దానికోసం షుగర్, కాఫీ పౌడర్ వీటిని బీట్ చేసుకుందాం. దీనికి 2 వేస్ ఉన్నాయి. మనము నార్మల్గా షుగర్, కాఫీ పౌడర్ అన్నీ వేసుకొని స్పూన్తో కూడా బీట్ చేయొచ్చు. ఇలా ఈజీగా మార్కెట్లో మనకి కాఫీ బ్లెండర్స్ అనేటివి దొరుకుతున్నాయి. లేదంటే స్పూన్తో కూడా బీట్ చేయొచ్చు. దీనిలో ఈ షుగర్, కాఫీ పౌడర్ వేసుకున్న కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి. అది మనకి మిక్స్ కావాలి కదా. ఈ వాటర్లో కాఫీ పౌడర్ పడింది, అందుకే ఈ కలర్లో ఉన్నాయి. ఇది బాగా ఫోమీ స్ట్రక్చర్గా కొంచెం థిక్గా మంచిగా వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మనకి బాగా థిక్ కన్సిస్టెన్సీ, ఫోమ్ చూసారుగా ఎలా వచ్చిందో, ఇదిగో చాలా థిక్గా వచ్చింది కదా. ఇలా వచ్చే వరకు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది కప్స్లోకి డివైడ్ చేసుకొని కాగిన పాలు యాడ్ చేసుకోవాలి. ఇది మనకి స్ట్రాంగ్గా కావాలన్న వాళ్ళు కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. లేదు లైట్గా కావాలంటే నేనైతే డార్క్గా ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను 2 స్పూన్స్ వేస్తున్నా 1 కప్కి. ఇందులో ఇప్పుడు మనం బాగా మరిగిన పాలు పోసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి వీటిని మిక్స్ చేసుకున్నామంటే మన క్యాపుచినో రెడీ. చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత క్రీమీగా ఉందో. మన క్యాపుచినో రెడీ.